హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఎర్నింగ్ టిప్స్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము క్రెడిట్ కార్డు వచ్చిన వెంటనే చేయవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి పనులు ఏంటి అనే విషయం గురించి తెలుసుకుందాం. చాలామంది ఈ విషయాలు తెలియక నష్టపోతుంటారు అనమాట. క్రెడిట్ కార్డు వచ్చిన వెంటనే ఏం చేయాలనేది తెలుసుకుందాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చూడండి, క్రెడిట్ కార్డు వచ్చిన వెంటనే టకటకాని వెళ్ళి స్వైప్ చేయకుండా ముందుగా మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ క్రెడిట్ కార్డుకి బిల్లింగ్ సైకిల్ ఎప్పుడు, మీ క్రెడిట్ కార్డు ఎప్పుడు బిల్ జనరేట్ అవుతుంది అనేది ఒకసారి తెలుసుకోండి. అండ్ దానికంటే ముందు మీ క్రెడిట్ కార్డు వచ్చిన వెంటనే మీకు పిన్ జనరేషన్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. క్రెడిట్ కార్డ్ని వితిన్ 30 days లోపు మీరు యాక్టివేట్ చేయకపోతే కనుక ఆటోమేటిక్గా కార్డ్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. ఇది చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. క్రెడిట్ కార్డ్ యాక్టివేషన్ అయిన తర్వాత మీరు 6 months వరకు యూస్ అయిపోతే అదే డిఫరెంట్ పాలసీ అనమాట. బట్ వచ్చిన వెంటనే మీకు 30 days లోపు అయితే కార్డ్ యాక్టివేట్ చేసుకోండి. కార్డ్ యాక్టివేట్ చేసుకుంటే స్వైప్ చేయాలనుకుంటుంటారు, అలాగేం కాదు. ముందుగా ఏదో ఒక చేంజెస్ మీ క్రెడిట్ కార్డ్ పైన పిన్ నెంబర్ జనరేట్ చేసినా కూడా కార్డ్ అయితే యాక్టివేట్ అయిపోతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే, మీ బిల్ జనరేషన్ డేట్ తెలుసుకున్న వెంటనే మీకు ఏమవుతుందంటే మీ కార్డు ఎప్పుడు వాడాలనే విషయం తెలుస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు మీరు ఈ యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీకు కొన్ని సెట్టింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎనేబుల్ ఆర్ డిసేబుల్, POS ట్రాన్సాక్షన్ మీరు స్వైప్ చేయడానికి ఎనేబుల్ ఆర్ డిసేబుల్, ట్యాప్ అండ్ పే, అండ్ దాంతోపాటు మెషిన్ మామూలుగా ATM విత్డ్రావల్, ఈ ఆప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. మీకు ఏదైతే అట్ ప్రజెంట్ రిక్వైర్మెంట్ ఉందో దాన్ని మీరు ఎనేబుల్ చేసుకోండి. దాంతోపాటు మీకు చాలామందికి క్రెడిట్ కార్డు వచ్చేటప్పుడు కొంతమందికి 50,000, 1 lakh, 2 lakh, 5 lakh అలాగా హయ్యర్ లిమిట్స్ వస్తుంటాయి. మీకు అంత రిక్వైర్మెంట్ ఉండదు. సో నా సజెషన్ ఏంటంటే, మీ క్రెడిట్ కార్డు వచ్చిన వెంటనే మీకు పర్ ట్రాన్సాక్షన్ లిమిట్ కానివ్వండి, పర్ మంత్ లిమిట్ కానివ్వండి, మీకు ఒక 1 lakh క్రెడిట్ లిమిట్ ఉందనుకోండి, మీరు పర్ మంత్ 10,000కి మించి ఎక్కువ ట్రాన్సాక్షన్ చేయరనుకోండి, మీరు పర్ మంత్ ట్రాన్సాక్షన్ లిమిట్ 10,000 పెట్టుకోండి. కావాలంటే మీరు దాన్ని పెంచుకోవచ్చు ముందుగా. దీని ద్వారా ఏమవుతుందంటే, ఈ సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఏదైనా కానీ పొరపాటున మీకు ఇన్కరెక్ట్ లింకులు కానివ్వండి, ఏదైనా మాల్వేర్ పంపించి మీకు కార్డు హ్యాక్ అవ్వడము, ఏదైనా ఫ్రాడ్ జరిగినప్పుడు కూడా మీకు పెద్దగా లాస్ ఉండదన్నమాట. సో మీరు ఈ ప్రికాషన్స్ తీసుకున్నారంటే కనుక కొత్తగా క్రెడిట్ కార్డు వాడే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందన్నమాట. ఈ విషయాలు అయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని క్రెడిట్ కార్డ్ని ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ క్రెడిట్ కార్డ్ని ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే విషయాల గురించి బోల్డ్ అనే విషయాలు మన ఛానల్లో ఉన్నాయి. కావాలంటే వెళ్ళి వాచ్ చేసి చూడండి అనమాట. చాలా సీ యు నెక్స్ట్. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.